కొన్ని రోజులుగా నేను అక్కడ పనిచేస్తూనే ఉన్నా తర్వాత అక్కడికి శివజవాన్ వచ్చిండు. ఎప్పుడంటే ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు శివజవాన్ వచ్చిండు. అక్కడ శివజవాన్ అన్న వచ్చినప్పుడు అక్కడ నాకడ పైసలు ఉండేది. ఆ పైసలు ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు మా నాన్న మేము కలిసి మా విలేజ్లలో మా అమ్మ మా అక్క సొమ్ములు పెట్టి అవి అన్ని డబ్బులు తెచ్చి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అది విష్ణు కాంప్లెక్స్ లో 317 నెంబర్ అల్ల నా డబ్బులు ఉండేవి. మొత్తం బీరువాల డబ్బులు ఉండేది. ఆ డబ్బులు అదే మధు పోతాయి సార్, ఇది పైసలు పోతాయి, మరి ఎవరికి ఇవ్వాలి, మీకు ఇవ్వాలా లేకుంటే అల్లనే ఉంచరా అని అంటే ఒక 10 నిమిషాలు ఆగాని అన్నాడు. 10 నిమిషాల తర్వాత కింద నుంచి బండి తెచ్చిండు. డ్రైవర్ బండికి లేరు, వేరే అతను మా టీం నుంచి అబ్బాయి వచ్చిండు. ఆ టీం అబ్బాయి నేను కలిసి ముగ్గురం కలిసి శివజవాను, వర్త్య వీటల్, రమావత్ రమేష్ నేను ముగ్గురం కలిసి అక్కడి నుంచి ఆ 30 లక్షలు విష్ణు కాంప్లెక్స్ లోపల నుంచి తెచ్చి కార్లో పెట్టి, అదే విధంగా మనకు హైదరాబాద్ కోకాపేట ఉంది కదా, కోకాపేట ఇప్పటికి కూడా ఆ సర్వీస్ రోడ్డు తెలుసు. ఆ రోడ్ కాడ నేను బండి ఆపినాం. అక్కడ నుంచి అటు నుంచి వచ్చినప్పుడు అవుటర్ నుంచి ఎటు వస్తే అక్కడ బండి ఆపినాం. బండి ఆపిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చొని మాకు లోపల కూర్చోబెట్టిన తర్వాత పక్కన నుంచి ఇంకో బండి వచ్చింది. మా అంటే ఒక 5-6 నిమిషాలు, మా 10 నిమిషాలు వేసుకుందాం. 10 నిమిషాల తర్వాత బండి వచ్చింది. బండి వచ్చిన తర్వాత సర్వ పక్కన బండి వచ్చింది. తమ్ముడు బ్యాగి అని అన్నాడు. తమ్ముడు బ్యాగి అంటే నేను వెనక సీట్ లో ఉన్న ఓనర్ సీట్ నుంచి బయటికి తెచ్చి ఆయన చేతిలో ఇచ్చేసిండు. ఆ కారు వెనక ముందులపాయ, ఈయన వెనక నుంచి సైడ్ నుంచి అక్కడ ఒక వాళ్ళది సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే వాళ్ళకి ఇంటికాడ వాచ్మెన్ ఆయనకి డైరెక్ట్ గుర్తుపట్టి లోపల డైరెక్ట్ బండి పంపించిండు. అక్కడ పోయి అక్క కూడా ఉంది, అక్కతో ఒక ఫోటో దిద్దాము. ఇక్కడ ఇన్ని డబ్బులు రోడ్డు మీద ఎవరైనా ఇస్తారా? సరే, ఒక ఇంటికాడ పైసలు ఇస్తారు, ఒక ఏదో ఒక ఆఫీస్ లో పైసలు ఇస్తారు. అదే విధంగా రోడ్డు మీద పైసలు ఎట్లా ఇస్తామని నేను కూడా, మా డౌట్ ఇద్దరిది అట్లనే ఉన్నది. అదే విధంగా మేము పోయి ఇక్కడ వచ్చినామని ఒక చిన్న ప్రూఫ్ తీసుకోవాలని ఒక చిన్న ఫోటో తీసుకుందాం. మా కానీ అన్న ఎవరితోని? మంగ్లీ అక్కతోనే అన్న తెలియదంటుంది కదా ఆ మాట అన్న. ఇక నేను ఇప్పటికిప్పుడు వస్తున్నా కదా బయటికి. అయితే ఆమె అంతకుముందు అంతిమ డ్రామాలు చేస్తూనే ఇంటికాడనే ఉన్నా. కొన్ని కారణాలుగా నాకు భయపెట్టిస్తేనే నేను చెప్పలేనా ఈ విధంగా. నేను ఇప్పుడు వస్తున్నా, మొన్న ఇవాళ 3 రోజుల నుంచి నేను బయటకు వస్తున్నా. ఇంతకుముందు నాకు మధు ఆల్రెడీ అది కొన్ని మ్యాటర్ ఉన్నాయి, అది నిన్న లైవ్ కూడా చెప్పిన. నాకు కొన్ని కారణాలుగా నాకు భయపెట్టించిండు, నేను అల్లనే కూర్చున్నా. ఎవరు భయపెట్టించిండు? రమావత్ మధు. నువ్వు నిన్న వీడియోలో కూడా ఒకటి రిలీజ్ చేసింది కదా, ఒక మాట అన్నావు. డైరెక్ట్ చెప్తానా? సరే, అదే విధంగా ఒక ఫోటో తీసుకుందామని అన్న అక్కకు. తమ్ముడు ఇక్కడ వద్దు, ఫోటోలు వద్దు, ఎక్కడైనా ప్రోగ్రామ్ లో ఫోటోలు దిగాలి కానీ ఇట్లా ఇంటికాడ వచ్చినప్పుడు ఫోటోలు దిగొద్దు, అట్లాంటి వద్దు అని నాకు అన్నది. సరేలే, వాళ్ళు ఏముండదో మనకు కూడా ఏం అవసరమా, ఎక్కువ ఫోర్స్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఫోన్ అక్కడ మధుకు పోతుంది. అక్కడ నుంచి మళ్ళీ నేను ఆఫీస్లో పనిచేస్తున్నా కదా, నీకెందుకు అక్కడ పోయినప్పుడు నువ్వు ఇచ్చేసి రావాలి కదా, నీకెందుకని అంటాడని నేను మళ్ళీ ఆయనకు నేనేమనలే. తర్వాత కనీసానికి ఒక ఫోటో శివన్నతో నేను దిద్దాం, ఇక్కడ వచ్చినని కనీసాన్ని నేను ఇక్కడ వచ్చి పైసలు ఇచ్చినా అని మా సార్కి చూపెట్టాలని ఒక ఫోటో దిగిన. అదే ఫోటో తీసుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయినా. నేను వర్త్య వీటలు ఇద్దరము ఇంటికి వెళ్ళిపోయినాము. అంటే ఇట్లా ఎన్నిసార్లు మంగ్లీ గారితో ఎన్నిసార్లు వచ్చిందా చెప్పు? మంగళక్క నేను పైసలు ఇచ్చింది కోకపేటలో ఒకసారి. సెకండ్ టైం ఎక్కడని అంటే వద్దిపట్ల పడమత్తండ, అంటే వద్దిపట్ల పలుగుతండకు వచ్చింది. వద్దిపట్ల పలుగుతండ ఈ ఫోటో అంటే వీళ్ళు ఉన్న ఈ ఫోటో మొత్తం నేనే తీసిన. అంటే వాళ్ళు ఇట్ట ఉన్నప్పుడు నేను ఇటు నుంచి నేను తీస్తున్న అబ్బాయి నేనే, ఇటు నుంచి ఫోటో తీస్తున్నా నేనే. అది ఆ మాట ఆమె కూడా తెలుసు. నేను అక్కడ పోయినా 2 గంటలకు, నా పెద్ద బైక్ ఉంటుంది జిక్సర్ బైక్ తీసుకొని అక్కడ పోయినా నైట్ 2 గంటలకు. ఆ ఫోటో దిగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్నా. 5 నిమిషాలు కూడా ఆయన దగ్గర రాలే, ఆయన పక్కన కూడా కూర్చోబెట్టలే, కొంచెం దూరానే ఉన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియదు. తర్వాత ఆ ఫోటో తీసిన తర్వాత నేను పోతే మల్లెపల్లి వెళ్ళిపో, ఆఫీస్ వెళ్ళిపో, లేకుంటే ఇంటికాడ పోయి మన పాత ఇల్లు ఉంది కదా అక్కడ పోయి పడుకోపో అని అన్నాడు. ఓకే, షార్ట్ కట్ లోనే నేను చెప్తున్నా. ఇప్పుడు లైవ్ గా నేను అక్కడ తీసింది వాళ్ళ రమావత్ మధు ఏమన్నాడు, అక్కడ ఫోటో తీసిన తర్వాత ఇంటికి పోయి పడుకుంటే పడుకో, లేకపోతే మల్లెపల్లి పోయి అయినా వెళ్ళిపో, 2 గంటలకు ఏం పోతావు కానీ పోయి ఇంటికాడ పాత ఇల్లు ఉంది కదా. నా కాడ నుంచి నేను ఆఫీస్ లో పని చేస్తాను,
మల్లేపల్లి రమావత్ మధు, రమావత్ మధు, పత్తిపట్ల మధు, రమావత్ మధు. ఈ మైక్రో ఫైనాన్స్ లో ఉన్న వ్యక్తే రమావత్ మధు. అయితే ఇది చెప్తాను. అక్కడ నుంచి కొన్ని డబ్బులు నాకాడ నుంచే కదా కలెక్షన్ అయినాయి. అవి తీసుకోపోయినా నేను ఇప్పటిదాకా నేను ఏ మైక్ దగ్గర పోలే. ఫస్ట్ టైం నేను ఇంతమందిలో నేను ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఏ ప్రోగ్రాంలో కూడా పోలే, ఎక్కడ కూడా మాట్లాడలే. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నది ఇంత ముందు. అక్కడ నుంచి కొన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు శివ చౌహాన్ కూడా కొన్నిసార్లు 2 సార్లు వచ్చిండు శివచన్. ఒకటేసారి 70 లక్షలు ఇచ్చిన. అది ఏ బ్యాగ్లో ఇచ్చిన? మనకు టూరిస్ట్ పోయే బ్యాగుల పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగ్లో ఇచ్చిన పైసలు. 2 టైం ఇచ్చిన. శివ చౌహాన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్కి అది మనకు సంబంధం లేదు. వాళ్ళు మధు వాళ్ళు అనుకుంటేనే మనం ఇస్తాము. మధుకు అక్కడ ఫోన్ చేపిస్తేనే ఆయన బయట నుంచి నా డబ్బులు నేను 30 లక్షలు నేను ఫస్ట్ ఇచ్చిన. ఆఫీసు వచ్చింది అన్నట్టు రాసుకోలే. ఓన్లీ అక్కడ నుంచి కాల్ చేపిస్తా. తర్వాత నేను మధుకు కలెక్షన్ చేపిస్తా. షార్ట్కట్లో నేను 100 టైంలో చెప్తా. అది కూడా నేను 100 టైంలో చెప్తా. ఫస్ట్ ఆఫీస్లో శివ చౌహాన్ వచ్చిండు 1 టైం. 2వ టైం ఇది ఒకటి అయిపోయింది. అది పైసలు ఇచ్చినట్టు చెప్పేసి కదా, అది అయిపోయింది. సెకండ్ టైము మధు, శివ చౌహాన్, ఇంకో అతను ఉన్నాడు, మధు అన్నాడు. 4 ఉన్నారు. వీళ్ళు 4 ఉంటే నేను 6 గంటలకి నేను ఆఫీస్ బంద్ చేస్తాను. బంద్ చేసిన తర్వాత నా విష్ణు కాంప్లెక్స్ ముందు నా రూమ్ బంద్ చేసి 6 గంటలకు బంద్ చేసినప్పుడు 12 గంటలకు ఆయన వచ్చిండు. 12:30 ఆ టైంలో వచ్చిండు. అది ఇక్కడ మల్లెపల్లి ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు నా ఫోన్ చేసిండు. నేను ఏ టైం ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ నేను పైసలు ఇచ్చేది నేనే. మటుకు ఎవరు వచ్చినా కానీ నేనే ఇస్తాను. ఫస్ట్ టైం పైసలు నేనే ఇస్తాను. కలెక్షన్ చేసిన పైసలు ఏ టైం వచ్చినా కానీ నేను వేసి వానికి ఆఫీస్ షటర్ తీసి నేనే ఇస్తాను. 12 గంటలకు వచ్చిండు. మధ్య ఒక్కడే వచ్చిండు పైకి. కింద కార్లో మనుషులు ఉన్నారు. నేను చూడలేదు. నేను ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒకసారి లోపలే పోయి రావాలి కదా. నేను పోయి లోపల నుంచి ఇట్లా తిరిగి వస్తున్నా. ఇది మన ఆఫీసే కదా, రోజు నేనే తిరిగేటప్పుడు నేనే పోయినా. ఇప్పుడు షటర్ తీసినా, డోర్ ఓపెన్ చేసినా, లోపల పోయినా తిరిగి వస్తుంటే ఇటు నుంచి లిఫ్ట్ ఉంటుంది, ప్లస్ మనకు మెట్లు ఉంటాయి. మెట్ల నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఎవరు మంది ఎక్కువ నడుచుకుంటూ వస్తుంది. ఈ మాట ఆమె కూడా చెప్తా, ఇక్కడ బయటికి రావాలని చెప్పు. నేను చెప్తా మీకు నడుచుకుంటూ రాలేదా చెప్పు. ఆ మాట నేను ప్రూవ్ చెప్పేస్తా. లేకుండా 30 లక్షలు వేయించిన కదా ఈ మధుకి ఇవ్వాలి. ఈ శివచౌహాన్కి అది నేను వదిలేస్తా అంటున్నా కదా. అటు నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఏంటన్నా మంగళన్న కూడా ఇక్కడ వచ్చింది అని అన్నా. అరే రమేష్ నీకు తెలుసురా, నీకు అన్ని తెలుస్తుంది. కొన్ని రోజులు ఆగు, తర్వాత నీకు అన్ని తెలుస్తుంది. నువ్వు ఎట్టైనా లోపలే పని చేస్తున్నావు కదా, నీకు ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది నీకు క్లారిటీ వస్తుంది. కానీ ఎవరు చెప్పకు. ఇక్కడ కొన్ని డీలింగ్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లం ఉంటాయి, కొన్ని అన్ని మేము చూస్తూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం, మేము చూస్తామని అన్నారు. సరే అయిపోయింది కదా, నేను ఆఫీస్లో ఉండాలా పోవాలా అని అన్నా. అయితే నువ్వు ఆఫీస్ ఓపెన్ చేసినా, మంగళ ఎక్కడ చూసినా లోపల పోయింది. దాని తర్వాత రూమ్ పోయి పడుకోవాలి అన్నాడు. ఏమి నా దూరం అయితే కాదు, నీ రూమ్ పక్కనే రూమ్ నడుచుకుంటే పోతే ఒకటే రోడ్ పక్కన అయితే నా రూమే. అక్కడ పోయి నేను పడుకున్న తర్వాత పొద్దున్న నేను రావాలి కదా, వచ్చి చూడాలి. అక్కడ చూసిన తర్వాత చూసినప్పుడు వచ్చి అన్ని డోర్ క్లోజ్ ఉన్నాయి, షటర్ కింద ఉన్నాయి, తాళం వేయాలి. ఏం చేయాలి? నేను పొద్దున్న నేనే కదా మళ్ళీ తీయాల్సింది. 6 గంటలకు పోయినా. ఉన్నారా పోయిరా వీళ్ళు, అసలు వచ్చినా పోయిరా లేదా అని క్లారిటీ. అక్కడ మనుషులు లేరు. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను అన్నం చేసి మళ్ళీ 9 గంటలకు వచ్చి నేను ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ బిల్లు కూడా తెలుసు ఏ టైం ఇస్తాను. మనుషులు సాయంత్రం అది కూడా మనుషులు ఉంటేనే 5 గంటలు 5:30 6 గంటలుగా ఉంటారు. లేకపోతే నేను 5 గంటలకి నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. ఇదొకటి. ఇంకో టైం కూడా వచ్చింది. అదే రకంగా ఇంకో టైం వచ్చింది. 2 టైం. నేను ఇప్పుడు కూడా అదే అన్నా, నిన్న కూడా అదే అన్నా. నేను ఉన్న అప్పదమ్మ ఆడను. ఏదున్నా మీకు ఇక్కడ తీసుకురా, నేను కూడా ఎక్కడంటే ఎక్కడ పోతా, ఆమెతో నేను మాట్లాడతా. శివ చౌహాన్కి నేను పైసలు లేదని, పక్క నుంచి కారు రాలేదని ఆ ఒక్క మాట చెప్పాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. మీకు ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? ఫోటో ఒక్క ఫోటో చెప్తా.